డేట్ వచ్చేసి June 30. ఇవాళ రన్ వచ్చేసి ఈజీ రన్ను. డే వచ్చేసి ట్యూస్డే. ఆఫీస్కి కూడా వెళ్ళాలి. సో లాస్ట్ వీక్ మనం 5.5 మైల్స్ ఉరికాం కాబట్టి ఈ వీక్ టార్గెట్ వచ్చేసి 6.5 మైల్స్ హైయెస్ట్ రన్. సో ఇవాళ 3.5 మైల్స్ ఈజీ రన్ చేయాలా. నెక్స్ట్ 1 డే గ్యాప్ తీసుకొని మళ్ళీ థర్స్డే రోజు 6.5 మైల్స్ అయితే చేయాలా. సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఆపేసి మళ్ళీ ఆ నెక్స్ట్ డే వచ్చేసి 3.5 మైల్స్ ఈజీ రన్ రికవరీ కోసం. సో ఇదైతే ప్లాను. సో ఇప్పుడు వాక్ అయితే స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి 7:18 అవుతుంది. సో ఒక 5 మినిట్స్ వాక్ చేసి నెక్స్ట్ రన్ స్టార్ట్ చేయాలి. 5 మినిట్స్ వాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 7:23. ఇంకా రన్నింగ్ అయితే స్టార్ట్ చేయాలి. లెట్స్ బిగిన్. ఇవాళ రన్నింగ్ వచ్చేసి 3.5 మైల్స్ టార్గెట్ ఈజీ రన్. హెచ్ఆర్ వచ్చేసి లెస్ దెన్ 150. డేట్ గల June 30. అండ్ మోర్ ఓవర్ ఈజీ రన్స్కి ఒక క్లిఫ్టన్ 10 వాడుతున్నాను. అండ్ లాంగ్ డిస్టెన్స్కి యాజిక్స్ నోవా బ్లాస్ట్ వాడుతున్నాను. సో ఇప్పుడైతే రన్ స్టార్ట్ చేశాను. 7:23 అవుతుంది. టార్గెట్ వచ్చేసి 3.5 మైల్స్. చూద్దాం హౌ ఇట్ గోస్. 1 మైల్ కంప్లీటెడ్ ఆఫ్ 3.5 మైల్స్. టైం వచ్చేసి 7:36. అండ్ మనం 12 minutes 35 secondsలో కంప్లీట్ చేసాము. సో ఇలా స్లోగా పోతున్నా కొంచెం స్పీడ్గానే అవుతుంది. హార్ట్ రేట్ వచ్చేసి మనం అనుకున్న దానికంటే తక్కువనే ఉంటుంది. సో నైస్. సో మనం రన్ చేస్తాం. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే ఇలా టెంపరేచర్ దారుణంగా ఉంది. ఎండాకాలం కన్నా ఎరగదీస్తుంది ఎండ. 2.5 2 miles of 3.5 మైల్స్ కంప్లీటెడ్. టైం వచ్చేసి ఇప్పుడు 7:45. ఓవరాల్ టైం తీసుకుంది 24 minutes 40 seconds. ఓకే, ఫేస్ వచ్చేసి 12:38 మెయింటైన్ చేసుకున్నాం పర్ మైల్. సో ఇంకా వెళ్తూనే ఉన్నా. సో మనం రన్ చేస్తున్న పాత అయితే ఫైనల్గా 3 miles of 3.5 మైల్స్ అయింది. టైం వచ్చేసి 39 minutes 12 seconds. ఈ మైల్ వచ్చేసి సూపర్ ఎలివేషన్ ఉంది. సో హెచ్ఆర్ కూడా కంట్రోల్లో లేదు. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:02 అవుతుంది. ఇంకా 0.5 మైల్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది మన టార్గెట్. ఏడైతే మామూలుగా లేదు. చుక్కలు చూసింది చేయాలంట. రన్ చేస్తున్న పాత అయితే ఇది మనం. సో ఇంకా వెళ్తున్నా. 3.2 మైల్స్ అంటే 5 kilometers కంప్లీట్ చేసుకున్నాము 3.5 మైల్స్లో. ఇంకొక 0.3 అయితే కంప్లీట్ అయిపోతుంది. టైం వచ్చేసి 8:04. అబ్బో చుక్కలుగా నడుతున్నాయి ఎండల. త్రీ 3.5 మైల్స్ టార్గెట్ అయితే రీచ్ అయినాము. 44 minutes 50 seconds అయితే పట్టింది. టైం వచ్చేసి 88 అవుతుంది. హెచ్ఆర్ అయితే కంట్రోల్ లేదు. ఎలివేషన్ సూపర్గా ఉండేసరికి చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తాను. నేను రన్ చేసిన పాత అవుతుంది. సో ఇప్పుడు ఇంకొక 1 mile నడిచి బాడీ కూల్ డౌన్ కాగానే స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. అంతే, వెళ్ళడికి ఇంతే. 3.5 miles June 30. ఇంకా స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. అంతే వాళ్ళకి బాయ్. వెళ్ళి వెళ్తాం బాయ్. 2 miles అయితే బాగానే రన్ చేసిన. 3rd mile అయితే చుక్కలు, కొద్దికి ఎండ, ఎలివేషన్, అమ్మని అమ్మ అన్నీ కంట్రోల్ చేస్తారు చుక్కలు అన్నట్టు. నేను రన్నింగ్ చేసిన దాంట్లో టఫెస్ట్ అంటే ఇదే చెప్పాలి. ఎందుకంటే తెలియకుండా చాలా హీట్ వచ్చేసింది, టెంపరేచర్ దారుణంగా ఉంది. ప్లస్ ఆ ఎలివేషన్ సడన్గా ఎక్కడికి వెళ్ళి వచ్చిందో. ఆ ట్రాక్లో ఎప్పుడప్పుడు రన్ చేస్తే కానీ ఫస్ట్ టైం సూపర్ ఎలివేషన్ అనిపించింది. అమ్మ తినమ్మ. ఓహో, ఎగ్జాస్ట్ అయిపోయినా పోయి చలితో స్నానం చేయాలి. ఇప్పుడైతే వాక్ చేస్తున్నాం. 1 mile ఉంటుంది ఇక్కడికి వెళ్ళి మా ఇల్లు. పోవాలి ఇంకా. ఏమంటారా బాబా, మామూలు చెమట కాదు బాబోయ్.
టెంపరేచర్ అయితే దారుణంగా ఉంది. 80 degrees Fahrenheit సరుస్తుంది ఎండ. చూడండి సూర్యుడు. చెమటకి క్యాప్ తడిచి క్యాప్లోకి వెళ్ళి ఇట్లా చెమట వస్తుంది. చూడండి మొత్తం తడిచిపోయింది తీరం. ఇక్కడ చూస్తే డ్రాప్స్ పడుతున్నాయి. చూడండి అయింది ఇలా.